సార్ ఇప్పటికి పాటలో ఒక 2 లైన్‌లు ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినట్టు రాజముద్రలకెళ్ళి ఈ తీసేసినట్టు. ఏంటి ఇప్పుడు ఆహ్, మన రామప్పకు సంబంధించి కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అనేటువంటి పదం ఒకటి, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగ చారణ అనేటువంటిది. ఈ రెండిటివి ఎందుకంటే రాచరికం అంటే రాజముద్రలోకెళ్ళి తీసేయడంతో పాటు ఇటు పాటలలో కూడా తీసేస్తారన్నటువంటిది కూడా వినిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇది చాలా శోచనీయమైన విషయం. గోల్కొండ, రామప్ప 2 తీసేసిన తర్వాత నీకు తెలంగాణలో మిగిలింది ఏంటిది అసలు? అది మాత్రం కరెక్ట్ కాదు. మీ మీ 2 తీసేయడం వల్ల మీకు ప్రజల నుంచి మీకేం పెద్ద మెప్పు రాదు. మీరు పరిపాలన మంచిగా చేయండి. ప్రజల పరిపాలన, ప్రజల అభివృద్ధికి ప్రయత్నాలు చేయండి గానీ, చిహ్నాల గురించి జనం పెద్దగా పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే వాళ్ళ అస్తిత్వం, ఉనికి దెబ్బతింటది, ఈ చిహ్నాలను తీసేస్తా అనుకుంటే మాత్రం ప్రజలు తప్పకుండా కూడా వాళ్ళ నిరసన తెలియజేస్తారు. ఇది అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు మీరు ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకుండా దీన్ని వదిలిపెట్టండి. మార్పులు చేస్తే కొన్ని సవరణలు చేయండి కానీ మౌలిక స్వరూపాన్ని మార్చవద్దని మీకు విజ్ఞప్తి చేస్తాను. అయితే ఇప్పటికీ కూడా చూసినట్టయితే ఇక్కడ కీరవాణి గారికి కూడా ఈ సంగీత బాధ్యతలు అప్పచెప్పడాన్ని ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అవసరం. ఎందుకంటే తెలంగాణ గేయము ఎవరు స్వరకల్పన చేయక ముందుకే అందరి మనసులో నానింది. ఒక గూస్ బంప్స్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నట్టు అంటున్నారు. అటువంటప్పుడు తెలంగాణ గేయాన్ని కూడా వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు అప్పచెప్పాల్సి ఉంటుంది? ఒక ఆస్కార్ అవార్డు రావడం వల్లనే ఆయనకి ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది? ఏమీ లేనప్పుడే ఒక గొప్ప ట్యూన్‌ని అందించినటువంటి తెలంగాణలోనే గొప్పతనం ఉంది గదా! అటువంటప్పుడు ఈ సంగీత బాధ్యతలు గూడా వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఈ ఆత్మగౌరవం దెబ్బతీసినట్టే గదా! అంటే తెలంగాణ ఆత్మగౌరవం కోసం పాటుపడేటువంటి వ్యక్తి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, అదే ఆత్మగౌరవాన్ని వేరే వాళ్ళ ముందు మోకరింపజేయడం ఏందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దీన్ని కీరవాణి గారికి మ్యూజిక్ బాధ్యతలు అప్పజెప్పడాన్ని కూడా తెలంగాణ సమాజము, అలాగే తెలంగాణ కవులు, కళాకారులు, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది కీరవాణి గారికి ఇవ్వడానికి ఇది సినీ సంగీతం కాదు. ఇది వాస్తవంగా చెప్పాలనంటే ఇది ప్రజల ట్యూన్ ఇది. మనకు తెలంగాణకు సంబంధించిన వేలు ఉద్యమాన్ని ఉర్రూతొలగించిన ఎన్నో పాటల్లాగా ప్రజల గొంతుకల్లోంచి, ప్రజల హృదయాల నుంచి వచ్చిన ట్యూన్ ఇది. దీనికి ఒక సినీ సంగీతకారుని పెట్టి సినీ సంగీతం స్టైల్లో, లేకపోతే సరే ఒకవేళ జానపద బాణీలో ఉన్నప్పటికీ కూడా అది అంత అవసరం లేదని చెప్పి నేను భావిస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.